ఆంధ్రప్రదేశ్ టెట్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే, ఈ యొక్క ప్రతి ఒక్క ఆర్టికల్ కూడాను మనకి ఈరోజు ఆంధ్ర జ్యోతి న్యూస్ పేపర్‌లోను, అలాగే ఈనాడు న్యూస్ పేపర్‌లోను కూడాను ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ మనకి రానున్న రోజుల్లో అంటే మేబీ మనకి నవంబర్ ఫస్ట్ గానీ, లేకపోతే ఈ మంత్ ఎండింగ్‌లో కూడాను మనకి టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలుంటాయి. అలాగే జాన్యువరిలో అయితే 2026 సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్రెడీ నేను చెప్పడం కాదు, మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారే ఈ యొక్క మాట చెప్పడం జరిగింది. ప్రీవియస్‌గా 1 మంత్ బ్యాక్ కూడా ఇదే విషయం చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను బీ ప్లాన్డ్‌గా కూడాను మీరు టెట్ స్కోర్ బాగా ఎంకరేజ్ చేసేసుకొని డీఎస్సీలో మంచి మార్క్స్ వచ్చి మంచిగా జాబ్‌లో సెటిల్ అవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. టెట్ రాసేందుకు టీచర్లకు అవకాశం కల్పించాలా వద్దా? అంటే టెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిందంటే మనకి సెప్టెంబర్ 1న సుప్రీం కోర్ట్ అనేది ఒక తీర్పు వెలువరించిన ప్రతి విషయం తెలిసిందే. ప్రతి స్టేట్‌కి మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్స్‌కి కూడాను టెట్ తప్పనిసరి చేసింది. అయితే 2011 నుంచి అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా అవ్వచ్చు. ఈ యొక్క టెట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టెట్‌లో మంచి మార్క్స్ వచ్చి డీఎస్సీలో క్వాలిఫై అయ్యి వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరిగింది. అయితే 2011కు ముందుకు టెట్ అనేది ఉండేది కాదు. వాళ్ళకి ఓన్లీ డీఎస్సీ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళని టీచర్స్‌గా నియమించడం జరిగింది. అటువంటి అభ్యర్థులందరికీ కూడా ప్రెజెంట్ అనేది టెట్ అనేది తప్పనిసరి చేశారు. అలాగే మాక్సిమం వీళ్ళు సర్వీస్‌లో ఉన్నప్పుడే 2 ఇయర్స్‌లో టెట్ పాస్ అవ్వాలని, ఒకవేళ 5 ఇయర్స్ లోపల మరొక 5 ఇయర్స్‌లో రిటైర్ అయిపోతాము అనుకున్న వాళ్ళకైతే అవసరం లేదండి. కానీ వాళ్ళకి 5 ఇయర్స్‌లో రిటైర్మెంట్ అయిపోతున్నా కూడాను వాళ్ళకి ప్రమోషన్ కావాలనుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ టెట్ తప్పనిసరి చేసింది. ఇవన్నీ నియమ నిబంధనలు టెట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి సుప్రీం కోర్ట్ అనేది సెప్టెంబర్ 1న రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి అవకాశం కల్పించరా లేదంటే ప్రెజెంట్ అనేది మనకి ఈ నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ వస్తది కదా! వాళ్ళని కూడా మనతో కలిపి కండక్ట్ చేస్తారా? లేకపోతే సెపరేట్‌గా వాళ్ళకి ఏమైనా టెట్ నిర్వహిస్తారన్న విషయం గురించి అయితే మాట్లాడుకుంటే టెట్ రాసేందుకు టీచర్లకు అవకాశాలను కల్పించాలా వద్దనే ఆలోచనలో అయితే గవర్నమెంట్స్ అయితే ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులు ఆలోచిస్తున్నారు దీనికోసం అయితే. అలాగే రివ్యూ పిటిషన్ వేసే అంశాలపైన కూడా చర్యలు వచ్చింది. ఆల్రెడీ మనకి ప్రీవియస్‌గా ఒక 2 డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను. మనకి నవంబర్ 24న వీళ్ళందరూ కూడా జంతర్ మంతర్ ఢిల్లీ వద్ద అయితే రివ్యూ పిటిషన్ వేయడానికి, అలాగే ధర్నా చేయడానికి కొందరు ఉపాధ్యాయ సంఘాలనేది ఢిల్లీలో వాళ్ళ యొక్క టెట్ ఇన్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. ఇది మా నుంచి మమ్మల్ని ఉపశమనం కల్పించండి. లేకపోతే మమ్మల్ని ఈ టెట్ నుంచి దూరం పెట్టేసి మిగతా వాళ్ళకి టెట్ ప్రెజెంట్ నుంచి అయితే కంటిన్యూ చేయండి అనేసిని వాళ్ళ యొక్క ఆహ్, ఆలోచనలు వ్యక్తం చేయడానికైతే ధర్నా చేస్తారు. అయితే ఈ రివ్యూ పిటిషన్ వేసినా కూడాను దేర్ ఈజ్ నో యూజ్ అండి. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీం కోర్ట్ తీర్పు ఒక్కసారి రిలీజ్ చేసిన తర్వాత దాన్ని బ్యాక్ అనేది తీసుకునే అవకాశం అయితే కనిపించదు. దీనికోసం కూడా కొందరు ఉపాధ్యాయ సంఘాలైతే మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళ యొక్క ధర్నా కంటిన్యూ చేస్తారా లేదా అనే విషయానికి వస్తే ఆ రోజుటి వరకు కూడాను మనకి ఇది ఎటువంటి అప్డేట్ కూడా ఉండదు. ఓకే. త్వరలోనే విడుదల కానున్న నోటిఫికేషన్ అండి. అంటే టెట్ నోటిఫికేషన్ అవ్వచ్చు, డీఎస్సీ నోటిఫికేషన్ అవ్వచ్చు. మనకి నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడాను మనకి 2 టైమ్స్ అనేది మనకి టెట్ నిర్వహిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ టెట్ కూడా నిర్వహించేందుకు కొంత సిలబస్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనేసి కూడా నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్‌గా 2 డేస్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియోలో మీరు చెక్ చేసేసుకోండి. అలాగే నవంబర్ 2025 మనకి నవంబర్ 2025లో టెట్ విడుదల చేస్తారండి పక్కాగా. జనవరి 2026లో అయితే డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అయితే ఈ డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మేబీ మనకి పోస్టులనేవి ఇప్పుడు ప్రెజెంట్ 2025లో మిగిలిన కొన్ని పోస్టులని క్యారీ ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ నోటిఫికేషన్‌లో వస్తాయనే విషయం తెలిసింది. అలాగే సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కి టెట్ తప్పనిసరి చేసి సెప్టెంబర్ 1న మనకి సుప్రీం కోర్ట్ అనేది తీర్పు వెలువరించిందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అప్పటి వరకు కూడాను 2 ఇయర్స్‌లో మాక్సిమం టెట్ పాస్ అవ్వాలని. అయితే ఎవరెవరైతే సర్వీస్‌లో ఉన్నారో ప్రెజెంట్ టీచర్స్ వాళ్ళందరూ కూడాను మాక్సిమం 2 ఇయర్స్‌లో అంటే వీళ్ళు 2 ఇయర్స్ అంటే 4 టైమ్స్ టెట్ రాస్తారు. మాక్సిమం అయితే వాళ్ళకి ఒక పాస్ మార్క్స్ అనేది ఉంటది. ప్రీవియస్‌గా నేను ఒక వీడియో కూడా చేశానండి టెట్ పైన. మాక్సిమం ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ రావాలి, ఎన్ని మార్క్స్ రావాలి.
అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎంత పర్సెంటేజ్, ఎన్ని మార్క్స్ రావాలి అనే విషయం కూడాను అలాగే ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత పర్సెంటేజ్ రావాలనేది ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. నా ఛానల్లో అయితే ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. మ్యాక్సిమం అనేది జస్ట్ కొద్దిగా కష్టపడి చదివితే మ్యాక్సిమం పాస్ అయిపోతారు. 4 టైమ్స్ కాబట్టి మ్యాక్సిమం 2 టైమ్స్లోనైనా వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అయితే టీచర్స్ దీని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మ్యాక్సిమం పాస్ అయిపోతారని వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉంది. ఆ కాన్ఫిడెంట్తోనే మీరు ఎగ్జామ్స్ రాయండి, పక్కాగా అయితే పాస్ అయిపోతారు. అలాగే పదోన్నతి కావాలన్నా టెట్ పాస్ తప్పనిసరి చేశారు. పదోన్నతి అంటే మనకి మ్యాక్సిమం ప్రమోషన్స్కి చాలామంది దగ్గరగా ఉంటారు కదా, వాళ్ళకి 100% వాళ్ళకి ప్రమోషన్ అవ్వాలంటే వాళ్ళు తప్పనిసరిగా అయితే టెట్ పాస్ అవ్వాలి 100%. ఒకవేళ వాళ్ళు ఎడ్జిటి నుంచి ఎస్ఏ వెళ్ళాలనుకోండి, కంపల్సరీగా అయితే వాళ్ళకి టెట్ పాస్ తప్పనిసరి అండి. అలాగే 5 ఇయర్స్లో రిటైర్ అయిపోయే వాళ్ళకైతే టెట్ అవసరం లేదండి. కానీ ఎవరికి రిటైర్ అయ్యే ముందులో కొందరికి ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, రిటైర్ అయ్యే ముందులో పాస్ కంపల్సరీగా అయితే టెట్ అయితే పాస్ అవ్వాలి వాళ్ళు కూడాను. అయితే సర్వీస్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా అయితే టెట్ పాస్ అవ్వాలంటే 2 ఇయర్స్లో, అంటే 4 టైమ్స్ వాళ్ళు టెట్ రాస్తారు. ఓకే. అలాగే నెక్స్ట్ ఈ టెట్ పాస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి టెస్ట్ ఉంటుందా, టీఈటీ ఎగ్జామ్ ఉంటుందంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ లాగా ఇది ఒక్కసారి టెట్ పాస్ అయిపోతే ఆ టెట్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారండి. సర్వీస్లో ఉన్న వాళ్ళకైతే ప్రతిసారి కూడా రాయాల్సిన అవసరం లేదు, అది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. అలాగే నవంబర్లో మనకి టెట్ అనేది రిలీజ్ అవుతుంది కదా, అయితే వీళ్ళు టెట్ ఇప్పుడు డిఎస్సికి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ టెట్ రాస్తారు. అయితే వీళ్ళతో పాటు ఆల్రెడీ సర్వీస్లో ఉన్న టీచర్స్ కూడాను రాయాలా లేదా అనేసి గవర్నమెంట్ దీని గురించే ఆలోచిస్తుంది. అంటే నవంబర్లో విడుదల కానున్న టెట్కి వీళ్ళకి కూడా అవకాశం కల్పించాలా, అంటే ప్రజెంట్ సర్వీస్లో ఉన్న టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అవకాశం కల్పించాలా లేకపోతే లేదా అనే అంశంపై అయితే చర్యలు జరుగుతున్నాయండి. లేకపోతే ఒకవేళ వీళ్ళకి కాకపోతే వీళ్ళకి స్పెషల్గా ఏమైనా టెట్ నిర్వహిస్తారన్న విషయం కూడా ఆలోచిస్తుంది. అయితే ఈ టెట్ ఎప్పటి నుంచి అయితే మనకి ఉన్నది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, మనకి ఎప్పటి నుంచి అయితే 2011 నుంచి అయితే టెట్ నిర్వహిస్తున్నారు. అయితే దీనికంటే ముందే డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన కొందరు టీచర్లకైతే టెట్ అప్పుడు ఉండేది కాదు. అంటే 2011 మంది అయితే 2011కు ముందు ఈ టెట్ అనేది అసలు ఉండేది కాదు. అయితే ఈ టెట్ అనేది కంపల్సరీగా 2011 తర్వాత మాత్రమే చేశారు. అయితే కొందరు జస్ట్ టెట్ అటెంప్ట్ చేస్తే మార్క్స్ వచ్చే టీచర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మినిమం మార్క్స్ అయితే ఈసారి అయితే పక్కాగా రావాలి. నెక్స్ట్ ఈ 2011కు ముందులో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అయితే టెట్ రాయాలనేసిన నిబంధన అనేది సుప్రీంకోర్టు అనేది తీర్పు వెలువరించడం జరిగింది. అయితే వీరందరికీ సెపరేట్గా టెట్ నిర్వహిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారండి టీచర్స్. అయితే గవర్నమెంట్ దీని గురించి కూడా ఆలోచిస్తుందండి. వీళ్ళకి సెపరేట్గా చేయాలా లేకపోతే వీళ్ళతో మిక్సింగ్ చేయాలనే విషయం అయితే ఆలోచిస్తుంది. త్వరలో డిఎస్సికి సన్నద్ధమవుతున్నారు. సుమారు 2000 పోస్టులు భర్తీ కానున్నాయి అనేసి మనకి ఈ యొక్క న్యూస్ అనేది మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. అయితే ఇది 2000 అంటే 2000 ఉండదండి, వేకెన్సీ వాళ్ళు ఫిల్ చేస్తారు. ఎందుకంటే రీసెంట్గా కొందరు రిటైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా వీళ్ళవి, అలాగే ఈ డిఎస్సిలో మిగిలిపోయినటువంటి క్యారీ ఫార్వర్డ్ కొన్ని పోస్టులు ఉన్నాయి కదా అవి, అలాగే మనకి స్పెషల్ డిఎస్సి రిలీజ్ అవుతుంది కదా, ఆ స్పెషల్ డిఎస్సి పోస్టులు ఇవన్నీ కలిపి కూడా మనకి మ్యాక్సిమం 2000 వరకు ఉండొచ్చు అని అంటున్నారు అంచనా. ఈ నెంబర్ పెరగొచ్చే కానీ తగ్గే ఛాన్సెస్ అయితే లేదు. ఈసారి ముందుగానే టెట్ నిర్వహించి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు పడుతున్నారు. ఎందుకంటే ప్రజెంట్ అనేది 2025 డిఎస్సి చూసుకుంటే టెట్ ఇష్యూస్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. మ్యాక్సిమం 4-5 టైమ్స్ అనేది వాళ్ళు ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. చాలాసార్లు అయితే చేంజ్ చేశారు. టెట్ స్కోర్ అవ్వచ్చు, పర్సంటేజ్ అవ్వచ్చు, లేకపోతే ఇది సీటెట్టా, స్టేట్ టెట్టా, దీనికి సంబంధించిన ఇష్యూస్ చాలా వచ్చాయి. కాబట్టి అటువంటి ఇష్యూస్ ఏది రాకుండా నెక్స్ట్ డిఎస్సికి ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్ అండి ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.